సో ప్రస్తుతం మనం మాచర్ల నియోజకవర్గం రూరల్ మండలంలో ఉన్నటువంటి రాయవరం గ్రామంలో ఉన్నటువంటి పోలింగ్ స్టేషన్ దగ్గర ఉన్నాం. ఇక్కడ లోపలే సచివాలయం అనమాట, ఇక్కడ లైబ్రరీ. ఇవి కాకుండా స్కూల్ ఏర్ కూడా ఏర్పాటు చేశారు. ఉదయం పూట మనం చూసాము, కొంత ఘర్షణ వాతావరణం నెలకొంది. పోలీసులు మొత్తానికి సర్దు చెప్పారు. తర్వాత మధ్యాహ్నం 3 గంటల ఆ టైంలో ఘర్షణ జరిగింది. ఇక్కడ పోలీసులకు సంబంధించింది ఇదిగోండి, చూడవచ్చు. పోలీస్ రూట్ నెంబర్ కలిగిన ఈ వెహికల్ మొత్తం అసలు బీభత్సంగా ధ్వంసం చేసి పడేశారు తీవ్రంగా. అసలు ఏ స్థాయిలో అది ఇలా ఉండాల్సింది ఇలా అయిపోయిందంటే చూడండి, రౌండ్గా ఉండేది కోడిగుడ్డ ఆకారంలోకి వచ్చింది. అంటే ఏ స్థాయి ఇక్కడ గొడవలు జరిగాయో మనకు అర్థమవుతుంది. సో ఇంత మాత్రమే కాకుండా ఇక్కడ ఈ ఏదైతే లైబ్రరీ ఉందో ఈ లైబ్రరీకి సంబంధించిన టెంట్ ఇది వచ్చిన వాళ్ళందరూ ఓటు లైన్లో నిలబడి వేయటానికి ఉపయోగించేది. మనం చూడవచ్చు టెంట్. ఇక్కడ కూడా చూడండి ఏమైపోయిందో, మొత్తం అన్నీ ఎక్కడికక్కడ పడిపోయి టెంట్ పడిపోయి ఉండింది, కర్రలు కూడా. మధ్యాహ్నం 3 గంటల సమయంలో ఇక్కడ సంఘటన జరిగింది. ఈ సంఘటనలో కూడా తీవ్రంగా రాళ్ళు వేసుకోవటం, ఆ పక్కనే అదిగా మనం చూడవచ్చు టెంట్ అవతల ఒక స్ట్రీట్ ఉంది, అక్కడ గొడవ జరిగింది. ఈ విధంగా రాయవరంలో ఉదయం అలాగే మధ్యాహ్నం 3 గంటల ఆ టైంలో సంఘటనలు జరిగి మొత్తం ఇప్పుడు చూడవచ్చు దాదాపు ఇక్కడ ఎవరు లేరు, అయిపోయింది. ఇక్కడ ఎవరు కూడా వచ్చి ఓటేసే పరిస్థితి లేదంటే అంతా అయిపోయింది, వేసినట్టే ఉన్నారు. ఎక్కడో ఒకళ్ళిద్దరు ఇలా వస్తూ ఉన్నారు. ఇప్పుడు టైము దాదాపు ఎండింగ్కి వచ్చిందనే చెప్పుకోవాలి. సో ఏది ఏమైనా రాయవరంలో ఇన్ని సంఘటనలు జరిగినప్పటికీ రాయవరంలో హయ్యెస్ట్గా 75% ఓటింగ్ అనేది జరిగినట్టుగా మనకి తెలుస్తుంది. సో పాపం ఈ వెహికల్ డ్రైవర్ ఇతనే చాలా దిగులుగా ఉన్నాడు. ఏంటంటే వెహికల్కి ఇలా అయింది, అసలు ఏంటి నా వెహికల్ పరిస్థితి ఏంటని ఇతను ఎక్కడ చూసినా నియోజకవర్గంలో కూడా మనకేం కనిపిస్తున్నాయంటే ధ్వంసం చేయబడిన ఇరు పార్టీలకు చెందినవి. కొన్నిసార్లు పార్టీ నేతలే కావచ్చు, కార్యకర్తలే కావచ్చు, ఈ క్రమంలో చాలా ధ్వంసం అయిపోయాయి. సో ఏదేమైనా రాయవరం ఇప్పటివరకు అయితే ప్రశాంతంగా, కొన్ని చెదురుమెదురు సంఘటనలు జరిగినప్పటికి కూడా ఎండింగ్ టైంకి కాస్త పీస్ఫుల్గా ఉంది. చూడాలి ఇక నెక్స్ట్ ఏం జరుగుతుంది అని.